అంటే మానవ శరీరం తీసుకుని మానవ భూమిలో మానవులతో పాటు సంచరించిన అవతారాలు ప్రధానంగా చెప్పుకున్నవి ఈ రెండు. ఇంకా కొన్ని ఉండవచ్చు, కానీ ప్రధానంగా ఈ రెండే కదా. ఈ రెండింటిని మనం ఎందుకు ఉపాసిస్తున్నాం, గౌరవిస్తున్నామంటే ఇరువురు కూడాను వేద ప్రామాణ్యాన్ని చెప్పడం వలన. వేదము శాస్త్రం, ఇది తెలుసుకోవాలి. అయితే వేదములో ఉన్నదే శాస్త్రం, ఇతిహాసాలు పురాణాలు ఇవి ప్రమాణములు కావని మరొక వర్గం తయారైంది. ఎందుకంటే కలిలో రకరకాలుగా అయోమయాలు పెట్టడానికి అనేక మంది బయలుదేరతారు. కొంతమంది ఏమంటారంటే వేదమే ప్రమాణం కానీ పురాణాలు ఇతిహాసాలు కావని. ఇంకా ఘోరం ఏంటంటే ఈ పూజలు పునస్కారాలు ఉపాసనలు అక్కర్లేదు, కేవలం బ్రహ్మజ్ఞానం ఉంటే చాలు, ఇవేవి ప్రమాణములు కావని. ఇంకొక అద్వైత పండితులను చెప్పుకునేటువంటి వారు ఇప్పుడు మన వ్యక్తులను ఎవరిని అనంగానే వారి మాటల వల్ల సమాజానికి ప్రమాదం గనక ఆ మాటలు మాత్రమే మనం సవరించుకుంటున్నాం మనకు స్పష్టత కోసం, అంతేగాని వారిని ఖండించడమో పెద్దవాళ్ళని ఎత్తి చూపడమో కాదు. అనేక రకాల మాటలు ఇప్పుడు అనేక రకాలుగా వినబడుతున్న కాలంలో అయోమయం కలగకుండా ఉండడం కోసం కొన్ని విషయాలు. ఎందుకంటే కొన్ని చూడడం జరిగింది. సంపూర్ణంగా వేదాంతంలో మహాపండితులు, సంస్కృతంలో ఉద్దండులు, ఆంగ్లాది భాషల్లో కూడా ప్రవచించగలిగినటువంటి వారు బయలుదేరి ఏం చెప్తారంటే సంప్రదాయం అనేది అంత ముఖ్యం కాదు, సంప్రదాయం అనేటువంటిది ఫ్రోజన్ థాట్. వారన్న యథాతథ శబ్దం. ఫ్రోజన్ థాట్ అంటే అర్థం ఏంటండి? స్తంభించిపోయిన ఆలోచన అని. ఇక్కడ అంటే సంప్రదాయంగా ఉండకూడదని. చిత్రం ఏంటంటే ఆయన వెనకాల ఆయన చిత్రపటం చాలా పెద్దది మాట్లాడుతుంటే, అంటే మరి విగ్రహాలు పూజలు అక్కర్లేదన్నప్పుడు ఆ విగ్రహం ఎందుకో మనకు అర్థం కాదు. రెండవది సంప్రదాయం అన్నప్పుడు ఆయన ఒక సన్యాస సంప్రదాయం ప్రకారంగానే వారు అనుకున్నది ఒక సంప్రదాయం ప్రకారంగా సన్యాస వేషం వేసుకుని మాట్లాడుతున్నారు. మరి సంప్రదాయం అక్కర్లేదన్నప్పుడు కాషాయం ధరించడం సన్యాస సంప్రదాయం అది మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? బాధాకరమైన అంశం ఏంటంటే వినేవాళ్ళు విచక్షణ లేకుండా వినడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ వారే ప్రశ్నించగలగాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే సంప్రదాయం అనేది చాలా ప్రధానమైన అంశము. ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి స్వీకరిస్తారు అంటే శాస్త్రములు ప్రధానం వేదం అయినప్పటికీ కూడా వేదంలో ఉన్నదానికే చెప్పడానికి వచ్చిన మహర్షులు అందించిన మరొక వాంగ్మయం ఉంది మనకి. దాన్ని మనం పురాణం అంటాం. ఇక్కడ పురాణం అనేటప్పుడు అది ఒకే విద్య, ఒకే పురాణ విద్య అత్యంత ప్రాచీనమైనది.